ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు రెండవ అధ్యాయం 69వ శ్లోకం, చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకం చదువుతున్నాము. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. అంటే మిగతా అందరు జనులకు ఏదైతే రాత్రిలాగా అయోమయంగా ఉంటుందో, అంటే రాత్రిలో అంతా మనం చీకట్లో ఏది గ్రహించలేం కదా, ఆ విధంగా ఏది బోధపడకుండా ఉంటుందో, ఆ దాన్ని ఆ జ్ఞానాన్ని ఆ విషయాన్ని జ్ఞాని చక్కగా చూస్తాడు, చాలా క్లియర్ గా చూస్తాడు. అది అతనికి పగల్లాగా ఉంటుంది. అతను చాలా వాళ్ళందరూ ఏ నిద్రలో అయితే పడి ఉంటారో ఆ నిద్రలో ఈయన బాగా మేల్కొని ఉంటాడు. వాళ్ళందరూ దేనిలో అయితే చాలా ఇంట్రెస్టెడ్ గా మేల్కొని ఉంటారో, వాళ్ళందరూ ఈ లౌకిక వ్యవహారాల్లో దానిలో దీనిలో అంతా కూడా ఉంటారు కదా, బిజీ ఉంటారు కదా. అలాంటి వ్యవహారాల్లో ఇతను మేల్కొని ఉంటాడు, ఎందుకంటే వాటిపైన ఇతనికి ఇంట్రెస్ట్ లేదు. అది ఇక్కడ విషయం అన్నమాట. యస్యాం జాగ్రత్త భూతాన్ని, మిగతా జనులందరూ దేని యందు చాలా యాక్టివ్ గా మేల్కొని ఉంటారో, సా నిశ, అది చీకటి లాంటిది. ఎవరికి? పశ్యతో మునే, ఆత్మజ్ఞానం తెలిసినటువంటి యతికి, మునికి. ముని అంటే మరణశీల, అంటే ఆత్మజ్ఞాన నిష్టలో ఉన్నటువంటి వాడికి. సో దీని శ్లోకం చదువుకున్నాం, దాని తర్వాత కొంచెం వ్యాఖ్య కూడా సగానికి పైన అయింది. ఎక్కడి వరకు ఏంటంటే ప్రమాణభూతేన వేదేన ఎక్కడి వరకు ఏంటంటే కర్మలన్నీ కూడా అవిద్యావస్థలోనే అని చెప్పారు. ఇంతలో ఈ కర్మాణి అవిద్యావస్థాయామేవ అనేది ఒక ముఖ్యమైన స్టేట్మెంట్. అంటే మనం యజ్ఞాలు యాగాలు అవి ఇవి అని చేస్తుంటాం చూడండి, ఇదంతా కూడా అజ్ఞాన దశలో చేసేటువంటివి ఈ కర్మలన్నీ అనేటువంటిది ఒకటి. అక్కడ ఇంకో మాట కూడా చెప్పుకున్నాం, ఈ క్లాస్ కూడా మరి అవిద్యావస్థలోనే ఉందా అంటే, అవునండి క్లాస్ కూడా అవిద్యావస్థలోనే. మరి మెలకువెట్లో మన జ్ఞానం ఎలాగా అంటే, ఆ, ఎట్లా స్వప్న వ్యాఘ్ర దర్శనవత్ అంటాడు. నిద్ర భంగం అవుతుంది కదా, స్వప్నంలో వ్యాఘ్రాన్ని చూస్తాం. వ్యాఘ్రం అంటే టైగర్. టైగర్ చూసినప్పుడు టైగర్ ఏదో పెద్ద గాండ్రించినప్పుడు భయపడి మెలకు వస్తుంది. ఆ విధంగా ఈ వేదాంత కేసరి అనేది మన మనసులో ఎప్పుడైతే గర్జిస్తుందో, అప్పుడు మనకు మెలకు వస్తుంది. ఈ సంసారం అనేటువంటి నిద్రలో నుంచి మనం మేలుకొని సర్వత్రా బ్రహ్మ దృష్టి, సర్వం కల్విదం బ్రహ్మ అనే దృష్టిలోకి వస్తాము అని ఇక్కడ చెప్పాడు అనమాట. తర్వాత ఈ ఆత్మజ్ఞానికి ప్రమాణభూతైన వేదేన మమ చోదితం కర్తవ్యం కర్మ, ఇది కూడా ఈ లైన్ కూడా చదువుకున్నాం. అంటే వేదం అనేటువంటిది కొన్ని పని చేయి ఆ పని చేయి అని చెప్తున్నది కదండి. మరి అదంతా ఏమిటి అంటే, అవన్నీ కూడా ఏంటి? కర్తవ్యం కర్మ ఇది కర్మణి కర్త ప్రవర్తతే నా అవిద్య మాత్రం ఇది సర్వం నిశా ఏవ ఇతి జానన్. అంటే ఇదంతా కూడా అవిద్యా దశలోనే ఉన్నటువంటిది అని తెలుసుకున్నటువంటి వాడు ఆ కర్మలన్నిటి యందు ప్రవర్తించడు. తర్వాత వాడు ఎంతవరకు అయితే అవిద్యా దశలో ఉంటాడో వాడు ప్రవర్తిస్తూనే ఉంటాడు. తర్వాత అవిద్య మాత్రమిదం సర్వం భేదజాతం. ఈ భేదజాతం అంటే ఈ డైవర్సిటీ అని మనం చూస్తున్నదంతా కూడా అది కావాలి ఇది కావాలి అనేటువంటి కోరికలతో మనం చూస్తున్నటువంటివన్నీ కూడా అవిద్య మాత్రం అని జ్ఞానం ఉన్నవాడికి సర్వకర్మ సన్యాసే ఏవ అధికార నా ప్రవృత్తవు అనే చోట ఆగింది. అంటే సర్వకర్మ సన్యాసమునందే అతని అధికారం. అధికారం ఉంటే రెండు రకాలుగా కూడా చెప్తారు. ఒకటి యోగ్యత. ఇతనికి ఆ, వేదాంత శాస్త్రం చదవడానికి అధికారం ఉన్నది అంటే అతని యోగ్యత ఉన్నది. మిగతా వాళ్ళకి యోగ్యత లేదు అని. ఎవడు అధికారి అనేటువంటి, ప్రతి శాస్త్రానికి కూడా ఒక అధికారి అనేటువంటిది ఒకటి ఉంటుందండి. అధికారి సంబంధ విషయ ప్రయోజనం అనే అనుబంధ చతుష్టయం అని మొట్టమొదట్లో చెప్పుకున్నాం, చాలా మొట్టమొదట్లో. సో అక్కడ అధికారం అంటే ఏంటి? యోగ్యత. ఫలానా ఇదంతా ఇది చదవాలంటే, వేదాంత శాస్త్రం చదవాలంటే వాడు అంతో ఎంతో శమ దమ తితిక్ష ఇలాంటివి ప్రాక్టీస్ చేసి ఉండాలి. అంతో ఎంతో నిత్యానిత్య వస్తు వివేకం చేసి ఉండాలి. కర్మలు చేస్తూ ఉండాలి. కర్మలు చేస్తూ చాలా డిసిప్లిన్డ్ జీవితాన్ని గడుపుతూ ఉండాలి. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇది అధికార అంటే యోగ్యత అని ఒక అర్థం. దాని తర్వాత మళ్ళీ అతను చేయాలి అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. కానీ చెయ్యాలి అనేటువంటిది అందరి కేసులో అది అప్లై కాదు. ఎందుకంటే ఇప్పుడు రాజర్షులుని మనం చూడబోతున్నాం. రాజర్షులు అంటే ఏమిటి? రాజులుగా ఉంటూ కూడా వాళ్ళు ఋషులు లాంటి వాళ్ళు, అంటే ఆత్మజ్ఞానులు. 4వ అధ్యాయంలో చూడబోతున్నాం. అలాగే రాముడు, కృష్ణుడు, జనకుడు వీళ్ళందరూ కూడా జ్ఞానులే. జ్ఞానులు కాదని ఎవరు అన్నారు కదా. సో వాళ్ళ సంగతి ఏంటి? జ్ఞానులు అయినప్పటికీ కూడా వాడికి ప్రారంధ కర్మ ఒకవేళ ఉంటే గాని, ప్రారంధ కర్మ అంటే ఆయన బై బై వర్చ్యూ ఆఫ్ ఈ స్టేటస్ అనుకోండి,
ప్రారంధ కర్మ అంటే ప్రారంధం అంటే మనం ఏదో చాలా నెగటివ్ కనోటేషన్ తో తీసుకుంటుంటాం. నెగటివ్ తీసుకోనక్కర్లే. అబ్బా వాడి ప్రారంధం అంటే అంటాం. ప్రారంధం అంటే ఆ కర్మ అలా ఆరంభమైనటువంటిది. ఆరంభమైనటువంటి దాన్ని ఆరబ్ధం అంటాం. దానికి ఒక ప్రా అనేది చేరిస్తే అది ప్రారంధ అయింది అంతే. సో అది దట్ విచ్ హాస్ బిగన్, దట్ విచ్ హాస్ బిగన్ టు గివ్ ఇట్స్ రిజల్ట్, అంతే ప్రారంధం అంటే. అంతకుమించి ఇంకేం లేదు. సో అది ఒకవేళ ఉన్నదనుకోండి, అతను రాజు కొడుకు, అతను సన్యాసం తీసుకోవడానికి వీలు లేదు. ఇంకోడు ఎవడో ఉన్నాడు, అనేది నిసర్గదత్త మహారాజు కావచ్చు, మరొక ఆయన కావచ్చు, వాడు సన్యాసం తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఆ వాళ్ళ కర్మల్లో వాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉంటారు అనమాట. అక్కడి వరకు చదివాం. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చదువుతాం ఇప్పుడు. తథాచ దర్శయిష్యతి తథా చ దర్శయిష్యతి తద్బుద్ధయస్తదాత్మానః ఇత్యాదిన తద్బుద్ధయస్తదాత్మానః ఇత్యాదిన జ్ఞాననిష్టాయాం ఏవ తస్య అధికారం. జ్ఞాననిష్టాయాం ఏవ తస్య అధికారం. ఇది తద్బుద్ధయస్తదాత్మానః అని మళ్ళీ ఒక శ్లోకం ఉన్నది. ఎక్కడంటే 5వ అధ్యాయంలో 17వ శ్లోకం, ఇది 5-17. సో దీనిలో తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణాః అనే ఒక శ్లోకం వస్తుంది. మ్మ్. మ్మ్. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం అనే ఒక శ్లోకం వస్తుంది. దానిలో ఏమిటి? దాని యందే పరమార్థ తత్వమునందే ఎవడి బుద్ధి అయితే, ఎవడి మనస్సు అయితే నిలకడగా ఉంటుందో అని. తద్బుద్ధయ అంటే అదే, తదేవ బుద్ధి, అంటే దాని యందే బుద్ధి, తస్మిన్నేవ బుద్ధి, దాని యందే అతని బుద్ధి ఎలాగైతే ఉన్నదో, తన్నిష్ఠా దాని యందే నిష్ఠ ఎవరికైతే ఉన్నదో, తదాత్మాన అంటే ఏమిటి? అదే వీడి స్వరూపంగా ఉంటుందో, పరమాత్మ స్వరూపమే నేను అనేటువంటి భావనలో దాన్ని ఏమంటారు? ఆత్మాభ్యాసం లేక బ్రహ్మాభ్యాసం అంటారు. బ్రహ్మాభ్యాసం అనే దాని గురించి విద్యారణ్య మహర్షి పంచదశి అని ఒకటి రాశారు కదండి. దానిలో పంచదశిలో చాలా క్లియర్ గా ఆయన చాలా స్పష్టంగా అనేక శ్లోకాల్లో వివరిస్తారు బ్రహ్మాభ్యాసం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా. అంటే దీని నుంచి వచ్చినటువంటివి భా- భగవద్గీత నుంచిను, భాష్యం నుంచి, శంకరాచార్యుల భాష్యం నుంచి తీసుకున్నటువంటి వాక్యాలనే ఆయన ఇంకా చాలా వెరీ స్ట్రాంగ్ శ్లోకాల్లో రాస్తాడు అనమాట. ఎవరు? విద్యారణ్య మహర్షి. ఎనివే, తథాచ దర్శయిష్యతి, అదే విధంగా చూపించబోతున్నాడు. దర్శయిష్యతి అంటే చూపించబోతున్నాడు. ఎక్కడ? ఐదవ అధ్యాయంలో 17వ శ్లోకంలో. తద్బుద్ధయ తదాత్మాన ఇత్యాదిన అని ప్రారంభమైనటువంటి శ్లోకంలో జ్ఞాననిష్టాయామేవ తస్య అధికారం, జ్ఞాననిష్ట అయిందే అతనికి అధికారం ఉన్నది అనేటువంటి. అంటే మిగతా సాంసారిక ఇవన్నీ లేనప్పుడు, వాడికి ప్రారంధ కర్మ అనేటువంటిది నశించినప్పుడు, ఏమీ లేనప్పుడు అతను హీఈస్ ఫ్రీ టు బికమ్ ఎ సన్యాసి అనేటువంటిది అక్కడ అర్థం. తర్వాత ఇక్కడ ఇంకో చిన్న డౌట్. అయ్యా, ఇన్నాళ్ళు మీకు వేదం అనేటువంటిది ఒకటి ఉండేది కదా, వేదం ఇలా చేయి అలా చేయి అని చెప్తే దాని ప్రకారం మీరు చేసేవాళ్ళు కదా, మరి సన్యాసం తీసుకోవడానికి మరి ప్రమాణం ఎక్కడున్నది? నువ్వు దాని నుంచి అసలు వేదం అనేటువంటిది నీకు అప్రమాణం అయిపోయింది కదా, వేదం అనే దాని నుంచి నువ్వు యూ హ్యావ్ ట్రాన్సెండెడ్, యూ హ్యావ్ గాన్ బియాండ్. మరి నీకు ఏంటి ప్రమాణము అని క్వశ్చన్ అన్నమాట. ఆ క్వశ్చన్ ఎలా ఉంది? తత్రాపి ప్రవర్తక ప్రమాణాభావే తత్రాపి ప్రవర్తక ప్రమాణాభావే ప్రవృత్తి అనుపపత్తి ఇది చేత్. ప్రవృత్తి అనుపపత్తి ఇది చేత్. తత్రాపి అంటే ఏంటి? ఆత్మజ్ఞాన విషయంలో లేక సన్యాస విషయంలో అనుకోండి. సన్యాస విషయంలో ప్రవర్తక ప్రమాణాభావే అంటే ప్రవర్తించడానికి ఒక ప్రమాణం. ప్రవర్తకము అంటే ఏంటి? ప్రవర్తింపజేసేది ప్రవర్తకం. ప్రవర్తక ప్రమాణం అంటే ప్రవర్తింపజేసేటువంటి ఒక ప్రమాణం. అన్ అథారిటీ విచ్ ఇస్ గోయింగ్ టు డైరెక్ట్ యూ అని. అది ప్రవర్తక ప్రమాణ అభావం, అట్లాంటిది లేదు. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ అన్ అథారిటీ విచ్ ఇస్ గోయింగ్ టు డైరెక్ట్. బై ఇంగ్లీష్ లో చాలా ఈజీగా వస్తా ఉన్నది. ప్రవర్తక ప్రమాణ అభావం అంటే మనకు ఆ ప్రవర్తింపజేసేటువంటి, నువ్వు ఈ విధంగా చెయ్యి అని చెప్పేటువంటి ప్రమాణం ఏది లేదు కదా. మరి అలాంటప్పుడు ప్రవృత్తి అనుపపత్తి, సన్యాసం తీసుకోవడం అనేటువంటిది ఎలాగా? ఎలా తీసుకుంటావు? ప్రవర్తించడం ఎలాగా? ప్రవృత్తి అనుపపత్తి అంటే ప్రవర్తించడం ఎలాగా అంటే సన్యాసం తీసుకోవడం మాత్రం ఎలాగా? వాట్ ఈస్ ది అథారిటీ ఫర్ దాట్? అక్కడ విషయం, అది క్వశ్చన్. అంటే ఈయన ఏమంటున్నాడు? లేదయ్యా, అక్కడ విషయం ఏంటి? వేరే దాన్ని తెలుసుకోవడం గురించి కాదు, నా గురించి నేను తెలుసుకోవడం. నా గురించి నేను తెలుసుకోవడానికి, నా గురించి నేను ఫలానా అని తెలుసుకోవడానికి దానికి ప్రమాణం ఎందుకు? వేరే ఇంకేదో దాని గురించి తెలుసుకోవడానికి ఇదేదో నా పెన్ను నా ఎదురుగున్నది, దీన్ని తెలుసుకోవడానికి కన్ను అనేటువంటిది ప్రమాణం. ఇంకేదో వస్తువు ఉన్నది, దాన్ని తెలుసుకోవడానికి దానికి ఏదో టేస్ట్ ఉన్నది అనుకోండి, ఆ టేస్ట్ తెలుసుకోవడానికి నాలుగ ప్రమాణము. నన్ను నేను తెలుసుకోవడానికి ప్రమాణం ఏమున్నది అని రిప్లై. ప్రవృత్తి అనుపపత్తి తీసే అని ఆపాడు ఆయన. ఆపితే నా అంటున్నారు.
నా అంటే అక్కడ సిద్ధాంతి రిప్లై ఇస్తున్నాడు. చదువుదాం. నా స్వాత్మ విషయత్వాద్ ఆత్మజ్ఞానస్య न स्वात्मविषयत्वात् आत्मज्ञानस्य నహి ఆత్మనః స్వాత్మని न हि आत्मनः स्वात्मनि ప్రవర్తక ప్రమాణాపేక్షత ఆత్మత్వాదేవ प्रवर्तकप्रमाणापेक्षा आत्मत्वादेव తదంతత్వాచ్చ సర్వప్రమాణానాం ప్రమాణత్వస్య. तदन्तत्वात् सर्वप्रमाणा प्रमाणानां प्रमाणत्वस्य ఓకే. నహి ఆత్మస్వరూపాధిగమే సతి ఉందా? हा न हि आत्मस्वरूपाधिगमे सति పునః ప్రమాణ ప్రమేయ వ్యవహార సంభవతి. पुनः प्रमाणप्रमेयव्यवहारः सम्भवति చాలా గంభీరమైనటువంటి ఒక వాక్యం చెప్పాడు. ఏమిటి? నా స్వాత్మ విషయత్వాద్ ఆత్మజ్ఞానస్య, తనకు సంబంధించిన విషయమేనయ్యా ఆత్మజ్ఞానం అనేటువంటిది, తనకు సంబంధించిన విషయమే కదా. స్వ ఆత్మ విషయత్వాత్, తన ఆత్మయే అక్కడ ఉన్నది, విషయంగా ఉన్నది. తన ఆత్మయే అక్కడ తెలుసుకోదగినటువంటి విషయం. ఆత్మ అంటే ఏంటి? సెల్ఫ్. ఆత్మ అంటే మళ్ళీ ఏదో జీవాత్మ అనేటువంటిది ఎక్కడో ఉన్నది, అది ఇదిని కాదు. ఆ ఆత్మ అంటే దాని సెల్ఫ్ అనమాట. అది సెల్ఫ్. ఆత్మజ్ఞానస్య స్వాత్మ విషయత్వాత్, ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది స్వాత్మ విషయమే, తనకు సంబంధించినటువంటి విషయమే. నహి ఆత్మనః స్వాత్మని, స్వాత్మని తనకు, ఆత్మనః స్వాత్మని అంటే ఏంటి? తన్ను తాను తెలుసుకోవడంలో, ఆత్మని అంటే ఆత్మయందు, తనకు తన యందు. ఆత్మని ఆత్మనః, ఆత్మని అంటే తనకు తన యందు, ఆత్మనః అంటే తనకు, ఆత్మని అంటే తన యందు. తనకు తన యందు అంటే ఏమిటి? ఆ, నన్ను నేను తెలుసుకోవడానికి, తను తాను తెలుసుకోవడంలో ప్రవర్తక ప్రమాణాపేక్ష. నహి, నహి అంటే నహి ప్రవర్తక ప్రమాణాపేక్షత, ప్రవర్తకము అనేటువంటి ప్రమాణం యొక్క అపేక్ష. అపేక్ష అంటే దాని ఎక్స్పెక్టేషన్, ఆర్ అది ఉండాలి అనేటువంటి కండిషన్. ఇట్ ఈస్ నాట్ దేర్. అని ప్రవర్తక ప్రమాణ అపేక్షత అంటే దానికి ఒక ప్రమాణం ఉండాలి. నన్ను నేను తెలుసుకోవడానికి ప్రమాణం ఏముందండి? ప్రమాణం అక్కర్లేదు కదా అని ప్రవర్తక ప్రమాణాపేక్షత. ఎందుకు? ఆత్మత్వాదేవ. ఎందుకంటే తెలియబడేది తానే. తెలియబడేది ఏంటంటే ఏమిటి? నేను తెలుసుకోబోయేది, నేను నా విచారణ చేసేది, ఇదంతా కూడా నా గురించే కదా. అది తదంతత్వాచ్చ సర్వ ప్రమాణానాం ప్రమాణత్వస్య. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. ఇంతకు ముందు కూడా చెప్పారు. ఇంతకు ముందు కూడా ఏం చెప్పారంటే ఆత్మజ్ఞానము అనేది తెలిసిన వెంటనే మిగతా ప్రమాణాలన్నీ కూడా ఆగిపోతాయి. మిగతా ప్రమాణాలన్నీ కూడా దానికి రిలవెంట్ కాదు. ఆత్మజ్ఞానం అనే దాని విషయంలో మిగతా ప్రమాణాలన్నీ ఏవి కూడా రిలవెంట్ కాదు. ప్రత్యక్షము, ప్రమాణము, అనుమానము, ఉపమానము, శబ్దము, శబ్దం కాదు. శబ్దం అనేటువంటిది ఆత్మజ్ఞానం వచ్చే వరకు రిలవెంటే. సో ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఏది దేంటి ఉపమానము, దేంటి అనుమానము, ప్రత్యక్షము, ఇవన్నీ కూడా ఆల్ దీస్ థింగ్స్ దే గెట్ ఇర్రిలవెంట్. ఇక్కడేమంటున్నాడు? తదంతత్వ సర్వ ప్రమాణానాం ప్రమాణత్వస్య. మిగతా అన్ని ప్రమాణముల యొక్క ప్రమాణత్వము అంటే ఏమిటి? ప్రమాణము అనేటువంటి స్టేటస్, దేర్ స్టేటస్ యాజ్ బీయింగ్ ఏ ప్రమాణ, ఇట్ సీజస్ అని. అంటే ఏమిటి? ప్రమాణత్వ అవన్నీ కూడా ప్రమాణము అని చెప్పేటువంటి ఏ, ఆ స్టేటస్ ఎంతవరకు ఉంటుంది? ఆత్మజ్ఞానం వరకునే ఉంటుంది. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మిగతా అన్ని ప్రమాణాలు కూడా దే లూజ్ దట్ స్టేటస్. ఆ ప్రమాణత్వం అనేటువంటి స్టేటస్ అది ఉండదు. అంటే దానికి ఇర్రెలవెంట్, దే బికమ్ ఇర్రెలవెంట్. ఇంకోసారి చూడండి. నా నహి ఆత్మనః స్వాత్మని ప్రవర్తక ప్రమాణాపేక్షత. ఆత్మను తను తాను తెలుసుకోవడంలో మిగతా ప్రమాణాలు ఏమీ అక్కర్లేదు. ప్రత్యక్షము, ప్రమాణము ఇవన్నీ ఏమి అక్కర్లేదు. ఆత్మత్వాదేవ, తెలియబడేది తానే కాబట్టి. తదంతత్వాచ్చ సర్వ ప్రమాణానాం ప్రమాణత్వస్య అంటే మిగతా అన్ని ప్రమాణాలు కూడా వాటి యొక్క ప్రమాణత్వం, అన్ని ప్రమాణాల యొక్క ప్రమాణత్వం, వాటి యొక్క బీయింగ్ ది ఐ మీన్ స్టాండర్డ్, అది ఆత్మజ్ఞానంతో ముగుస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చిన వెంటనే మిగతా ప్రమాణాలన్నీ కూడా ది బికమ్ ఇర్రెలవెంట్. తరువాత నహి ఆత్మస్వరూపాధిగమే సతి न हि आत्मस्वरूपाधिगमे सति ప్రమాణ ప్రమేయ వ్యవహార సంభవతి. पुनः प्रमाणप्रमेयव्यवहारः सम्भवति ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం గురించి ఇంకో విషయం ఏంటంటే, ఆత్మజ్ఞానం వచ్చినటువంటి వాడికి ఏమిటి?
వీడికి నేను అనేటువంటిది ఐ అనేటువంటిది నశిస్తుంది కదండి. ఐ అనేటువంటిది ఇట్ హాజ్ మర్జ్డ్ ఇన్ దట్ సుప్రీం రియాలిటీ. నేను అనేటువంటిది ఏదో ఎయిర్పోర్ట్లో పోయినప్పుడు ఇలాంటప్పుడు లోక వ్యవహారంలో అక్కడ వాడు చెప్పుకోవాల్సింది అప్పుడప్పుడు నేను నీ పేరు ఏంటంటే ఫలానా స్వామి సో అండ్ సో ఆనంద అని చెప్పుకుంటాడు. అంతేగాని ఆ, తను మామూలుగా ఉన్నప్పుడు తను స్వరూపంగా ఉంటాడు. తర్వాత మిగతా ప్రాణుల్ని మిగతా అన్నిటిని విశ్వాన్ని అంతటిని కూడా ఆ విధంగా చూస్తున్నప్పుడు అతనికి ఏమిటి ఆ ప్రమాత అనేటువంటి వాడే ఉండడు. ప్రమాత అనేటువంటి వాడే లేనప్పుడు ప్రమాణం ఇర్రెలవెంట్ కదండి. ప్రమాత నేను వేరు ఇది వేరు అని తెలుసుకునేటువంటి వాడు ప్రమాత. ప్రమాణము ప్రమేయము ప్రమాత మూడు ఉన్నాయి. ప్రమాత అంటే తెలుసుకునేటువంటి వాడు, ప్రమేయము అంటే తెలియబడేది, ప్రమాణం అంటే చక్షు ఇంద్రియము ప్రమాణము, ఇవి ఉన్నాయి. సో ఈ మూటిని కలిపి త్రిపుటి అంటారు. త్రిపుటి, ఈ ట్రయడ్ అనండి ఇంగ్లీష్ లో, TRIAD ట్రయడ్ అనండి. సో ఈ త్రిపుటి అనేది ఉండదు వీడికి. ఎవడికి? మన జ్ఞానికి. జ్ఞానికి ఉండదు. ఈ త్రిపుటి అనేది నశిస్తుంది కాబట్టి ప్రమాణాలన్నీ కూడా మిగతా ఇర్రెలవెంట్ అయిపోతాయి. సో దట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ. నహి ఆత్మస్వరూపాధిగమే సతి ఈ లైన్ చెప్పుకున్నాం కదా. ఇది చెప్పుకోవాలి ఇప్పుడు. నహి ఆత్మస్వరూపాధిగమే సతి, ఆత్మస్వరూపము అనేది తెలిసిన తర్వాత పునః ప్రమాణ ప్రమేయ వ్యవహార సంభవతి. ఆ నా అనేది ఇక్కడ అప్లై చేయాలి. ఆత్మస్వరూపాధిగమే సతి, ఆత్మస్వరూపం అధిగమము కాగా తెలియబడగా పునః ప్రమాణాపేక్షం ప్రమాణ వ్యవహార నహి సంభవతి. ప్రమాణమిది ఇది ప్రమేయం ఇది నేను తెలుసుకునేటువంటి వాడిని ఇలాంటి వ్యవహారం అంతా కూడా నా సంభవతి. అలాంటి వ్యవహారము ఉండదు. ఎందుకంటే ప్రమాతే లేడు. ప్రమాత లేడంటే ఏంటి? వీడికి దేహ తాదాత్మ్యం లేదు. ప్రమాత లేడు అంటే ఇక్కడ ఫిజికల్ గా వీడు ఉంటాడు. 60 కిలోలో 70 కిలోలో మనిషి ఉంటాడు. బట్ ఇదేంటి ప్రమాణ ప్రమేయ వ్యవహార అంటే ఏంటి? ఈ భేద జ్ఞానం ఉన్నంత వరకునే ప్రమాణము ప్రమేయం. నేను తెలుసుకునేవాడు ఇది తెలియబడేది అనేటువంటి భేద జ్ఞానం ఉన్నంత వరకునే ప్రమాణము ప్రమేయం అనేటువంటి వ్యవహారము. ఈ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఏమైనది? ప్రమాతే లేడు అంటే వీడికి దేహ తాదాత్మ్యమే లేదు. దేహ తాదాత్మ్యం అంటే ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ మైండ్ కాంప్లెక్స్ అనేటువంటిది లేదు. అలాంటప్పుడు నేను వేరే అది వేరే ఇది వేరే తెలుసుకునేటువంటి ఆ వ్యవహారము వీడికి అప్లై కాదనమాట. అట్లాంటి వ్యవహారము వీడి విషయంలో అది వర్తించదు ఆర్ అప్లై కాదు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే. ఇంకోసారి మళ్ళీ వింటే మీకు అర్థమవుతుంది. ఆత్మజ్ఞానం, జ్ఞానం అంటే ఏమిటి? వీడికి తను తన సెల్ఫ్ అనేటువంటిది ఇట్ హాజ్ మర్జ్డ్ విత్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్. అలాంటప్పుడు వీడు నేను అనేటువంటిది ఒక భావన లేదు. నేను ఒక ప్రమాత, నేను తెలుసుకునేటువంటి వాడు అనేటువంటి నేనే కాదు, ఎవ్రీథింగ్ హీ సీస్ ఇట్ యాజ్ బ్రహ్మ. మరి అలాంటప్పుడు నేను వేరు ఇది వేరు అనేటువంటి భేద జ్ఞానం వీడికి లేదు. భేద జ్ఞానమే లేనప్పుడు ఇంక తెలియబడేది ఏంటి? తెలుసుకునేవాడెవడు? అది ఇక్కడ విషయం. సో ఇది కొంచెం మనం ఆలోచించి మనం ఒంటికి బాగా పట్టించుకుంటే 100 సార్లు పట్టించుకుంటే తప్ప ఇది మనకు అంతో ఎంతో ఓహో ఉండొచ్చు కదా అని అనిపించదు. అది అందుకనే వేదాంత గ్రంథాలు ఎప్పుడు కూడా మననం చేస్తుండాలి అని అంటుంటారు. మననం అంటే ఏంటి? దాని గురించి మళ్ళీ మళ్ళీ చింతనం చేస్తుండాలి, ఆలోచిస్తుండాలి. వీడు చెప్తున్నది నిజమేనా కాదా, కొంతవరకునైనా ఇది అనుభవంలోకి వస్తుందా రాదా అని మనం చూస్తుండాలి అనమాట. సో ప్రమాణ వ్యవహార సంభవతి. తర్వాత ప్రమాతృత్వం హి ఆత్మనః ప్రమాతృత్వం హి ఆత్మనః నివర్తయతి అంత్యం ప్రమాణం. నివర్తయతి అంత్యం ప్రమాణం. నివర్తయదేవ. నివర్తయదేవ చ. ఓకే, ఏవచ కూడా ఉంది. అప్రమాణీ భవతి అప్రమాణీ భవతి స్వప్నకాల ప్రమాణమివ ప్రబోధే. స్వప్నకాల ప్రమాణమివ ప్రబోధే. ఓకే. ప్రమాతృత్వం హి ఆత్మనః నివర్తయతి అంత్యం ప్రమాణం. ఇక్కడ కర్త ఏమిటి? అంత్యం ప్రమాణం. శాస్త్రం తు అంత్యం ప్రమాణం అని ఇది వరకు ఒకసారి చెప్పుకున్నాం. అది ఎక్కడున్నది? 2వ అధ్యాయంలోనే 18వ శ్లోకానికి అంతవంతైమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అని ఒక శ్లోకం వచ్చింది. దాని కింద వ్యాఖ్యలో శంకరాచార్యుల వారి భాష్యంలో శాస్త్రంతో అంత్యం ప్రమాణం అని అన్నాడు. శాస్త్రం అనేటువంటిది, శాస్త్రం అంటే ఏంటి? వేదాంతం. వేదాంత శాస్త్రం చిట్ట చివరి ప్రమాణం. ఎందుకు? అతద్ధర్మ అధ్యారోపణ నివారకత్వాత్ ప్రమాణం అని రాశారు. ఆ వాక్యం ఎక్కడ ఉన్నది చూద్దాం. శాస్త్రంతో అంత్యం ప్రమాణం అతద్ధర్మ అధ్యారోపణ మాత్ర నివర్తకత్వేన ప్రమాణత్వం అంటున్నాడు. అంటే ఏమిటి? అతద్ధర్మ, నా యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో తద్ధర్మ, నా ధర్మాలు అన్నమాట. అతద్ధర్మ అంటే నావి కానటువంటి ధర్మాలని, నావి కానటువంటి ధర్మాలని ఏం చేస్తున్నది ఇది? అవన్నీ కూడా అధ్యారోపణం అధ్యారోపణం చేయబడ్డాయి. దే హ్యావ్ బీన్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ మీ.
ఫర్ ఎగ్జాంపుల్ నేను పుట్టిన వెంటనే నువ్వు ఫలానా వాడు, నువ్వు యువర్ సో అండ్ సో, నువ్వు యువర్ ఫలానా వాడు, నీ పేరు ఇది, నువ్వు ఒక కులానికి చెందినటువంటి వాడు, నువ్వు ఈ మతానికి చెందినటువంటి వాడు, ఈ నేషనాలిటీ, అది దీని నా పైన సో మచ్ ఆఫ్ స్టాంపింగ్ హెస్ బీన్ డన్. సో అది అధ్యారోపం, అదంతా కూడా అధ్యారోపం. మనకి ఏదైతే సొసైటీ మన పైన మనకు ఒక ఐడెంటిటీ ఇచ్చినదో, దట్ సోషల్ ఐడెంటిటీ ఈజ్ అన్ అధ్యారోప, ఇట్ ఈస్ సూపర్ ఇంపోజిషన్ ఆన్ us అని వేదాంతం చెప్తుంది. సో అతద్ధర్మ వేదాంతం చెప్తుంది, నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. అంటే మేము అన్ని సందర్భాల్లో మనం అలా ఉండలేము. ఆ శాస్త్రం ఏం చెప్తున్నది? అంత్యం ప్రమాణం అతద్ధర్మ అధ్యారోపణ మాత్ర నివర్తకత్వేన ప్రమాణత్వం ఆత్మని ప్రతిపద్యతే అంటున్నది. అంతే. ఏమిటి? నటు అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన, ఇది వరకు లేనిదాన్ని నేను చెప్పడంలే, ఉన్నదాన్నే చెప్తున్నది. అరే అరే నువ్వు, అరే నీ రియల్ ఐడెంటిటీ ఇదయ్యా, నీ రియల్ ఐడెంటిటీ వచ్చి త్వం తత్ త్వమసి అనేది నీ రియల్ ఐడెంటిటీ. దాన్ని వదిలేసి నువ్వు ఎల్లయ్యా పుల్లయ్యా అనుకుంటున్నావు. అది కాదు అని చెప్పడానికి అంతవరకునే శాస్త్రం ప్రమాణం. అది చెప్పేసిన తర్వాత దట్ ఇది అంత్యం ప్రమాణం, దట్ ఇది ఫైనల్ ప్రమాణం. దాని తర్వాత ప్రమాత లేడు, ఎవడు లేడు, ప్రమాణం లేదు, ప్రమేయం లేదు. అది దాన్ని మళ్ళీ ఇక్కడ మరి అదే మాటనే ఇక్కడ మళ్ళీ వాడుతున్నాడు. ప్రమాతృత్వం హి ఆత్మన నివర్తయతి అంత్యం ప్రమాణం. అంత్యం ప్రమాణమైనటువంటి, అంత్య ప్రమాణమైనటువంటి శాస్త్రము ఈ వీడికి మనిషికి ప్రమాతృత్వం అనే దాన్ని తీసేస్తుంది. ప్రమాతృత్వం అంటే ఏంటి? బీయింగ్ ఏ ప్రమాత ఈజ్ ప్రమాతృత్వం. బీయింగ్ ఏ గుడ్ హిందూ ఈజ్ హిందుత్వం లాగా. ప్రమాతృత్వం అంటే బీయింగ్ ఏ గుడ్ ప్రమాత ఈజ్ ప్రమాతృత్వం. అంటే నోవర్, ఆ నోవర్షిప్ అనేటువంటి దాన్ని తీసి పడేస్తుంది. ఆ నోవర్షిప్ అనేది ఉండదు. ప్రమాతృత్వం హి ఆత్మన నివర్తయతి, ఈ సెల్ఫ్ అనే దానికి వీడికి ప్రమాతృత్వాన్ని నశింపజేస్తుంది. ప్రమాత అనేదే వాడే లేడు. ఆ త్రిపుటి నశిస్తున్నది. భేదభావం ఉన్నంత వరకే ఆ త్రిపుటి ఉంటుంది. భేదభావం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ త్రిపుటి అనేటువంటిది నశిస్తుంది. ఆత్మన ప్రమాతృత్వం నివర్తయతి అంత్యం ప్రమాణం. అంత్య ప్రమాణమైనటువంటి శాస్త్రము ఆత్మకు అంటే తనకు ఇన్వెస్టిగేటింగ్, హూ ఎవర్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్, వాడికి ఆ ప్రమాతృత్వాన్ని కూడా నిషేధింపజేసి, వాడి సెల్ఫ్ అనేటువంటిదే ఇంకా లేదు. ఈజ్ నోబడి, సార్ట్ ఆఫ్ వాడికి నాన్ ఎంటిటీ. ఏంటి బీయింగ్ అండ్ నథింగ్నెస్ అంట అనే ఒక పుస్తకం ఉన్నది కదా, దానిలో కూడా ఇట్లాంటి డిస్కషనే ఉంటుంది. వేదాంతం అంతా కూడా వాళ్ళు కూడా గట్టిగా చదివి ఫ్రెడరిక్ నిషే అటువంటి వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా ఇట్లాంటివి దీన్నే అటు ఇటు తిప్పి వాడు ఇంకో వేదాంతం, ఇంకో శాస్త్రం వాడికి రాసుకున్నాడు అనమాట. అలాగుంటుంది. సో ఆ, ఆ, తర్వాత శాస్త్రం నివర్తయతి అంత్యం ప్రమాణం, ఏది ప్రమాతృత్వాన్ని నివర్తింపజేస్తుంది. అలాగా నివర్తింపజేస్తూనే అని నివర్తయదేవచ, నివర్తయదేవ అంటే ఆ విధంగా నివర్తింపజేస్తూనే, అంటే ప్రమాతృత్వాన్ని తొలగిస్తూనే అని. ప్రమాతృత్వాన్ని తొలగిస్తూనే సైమల్టేనియస్లీ ఏమవుతుంది? అప్రమాణీ భవతి. ఇట్ సెల్ఫ్ బికమ్ ఇర్రిలవెంట్. ఆ శాస్త్రం కూడా అప్రమాణీ భవతి. నివర్తింపజేసే వరకు శాస్త్ర ప్రమాణం. నివర్తింపజేసిన తర్వాత శాస్త్రం కూడా నీకు ప్రమాణం కాదు. యూ హవ్ గాన్ బియాండ్ వేద. అందుకని ఇతర వేద అవేద భవంతి అని కూడా ఒక చోట వస్తుంది. ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్తులో ఇతర వేద అవేద భవంతి. ఏ మతం కూడా ఇలా చెప్పదండి. నువ్వు నీ మత గ్రంథం అనేది ఒకటి ఉంటుంది. ఆ మత గ్రంథాన్ని పట్టుకొని ఉంటూ మత గ్రంథంలో ఈ లైన్ తూచా తప్పకుండా చేయాలి, అది ఇది ఉంటుంది. నేను మత గ్రంథానికి అతీతంగా వెళ్ళు, యు లూజ్ యువర్ ఐడెంటిటీ అని ఏ మతము చెప్పదు. లూజ్ యువర్ ఐడెంటిటీ అండ్ బికమ్ రియల్ గ్లోబల్ సిటిజన్ అంటే వీడే. ఎవడో ఇంకెవడో గ్లోబల్ సిటిజన్ అంటే ఊరికి ఆ దేశం గురించి ఈ దేశం గురించి తెలుసుకున్నటువంటి వాడు గ్లోబల్ సిటిజన్ కాదు. నిజమైన గ్లోబల్ సిటిజన్ వీడు. ఎందుకంటే హీ గోస్ బియాండ్ ఆల్ ది రీజనల్ డిఫరెన్సెస్, ఆల్ ది అదర్ డిఫరెన్సెస్. అతి వర్ణాశ్రమి అంటారు. ఇంకా ఇంకా మనం ఇంకా అదేదో నేను ఫలానా వాడిని, నేను ఫలానా కులము అనేటువంటిది. అతి వర్ణాశ్రమి అంటే ఏంటి? వర్ణము ఆశ్రమానికి అతీత్య గచ్చతి ఇది అతి వర్ణాశ్రమి అని బృహదారణ్యక ఉపనిషత్తు మళ్ళీ గొప్ప వాక్యం, గొప్ప మాట ఉంది. వర్ణము ఆశ్రమం. నేను ఫలానా వర్ణానికి సంబంధించినటువంటి వాడిని, ఫలానా ఆశ్రమం అనేటువంటి దానికి అతీత్య గచ్చతి ఇది అతి వర్ణాశ్రమి. ఈ ట్రాన్సెండ్స్ దిస్ వర్ణ అండ్ ఆశ్రమ డిస్టింక్షన్. ఇదంతా పోతుంది. మీ ఇండియాను పాకిస్తాన్ అంతా వెళ్ళిపోతుంది. అంటే అఫ్ కోర్స్ సోల్జర్స్ కి ఇట్లా భావన ఉండకూడదు. సోల్జర్ కి ఇలాంటి భావం వస్తే దేశం అణుగుతుంది. ఎనివే, ఈ జ్ఞాని అయినటువంటి వాడు ఆ భావనలో ఉంటాడు. రియల్ గ్లోబల్ సిటిజన్ అనేటువంటి వాడు వీడు. అన్నిటికీ అతీతంగా నిష్పాక్షికంగా ఒక విషయాన్ని గురించి ఆలోచించేటువంటి శక్తి ఇలాంటి వాడికి ఉంటుంది. తర్వాత నివర్తయదేవచ అప్రమాణీ భవతి స్వప్నకాల ప్రమాణమివ ప్రబోధే. నివర్తయదేవ, ఆ ప్రమాతృత్వాన్ని తొలగిస్తూనే సైమల్టేనియస్లీ ఇట్ బికమ్స్ అప్రమాణం. ఎలాగా అంటే స్వప్నకాల ప్రమాణమివ ప్రబోధే. మనం స్వప్నకాలంలో ఏదో చూసామండి. స్వప్నంలో మళ్ళీ ఎక్కడో ఏదో ఊరికి పోతున్నాం, ఇంకెవరితోనో మాట్లాడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం కదా. అవన్నీ కూడా ఆ సమయంలో చాలా ఖచ్చితంగా మనం మన కంటితో చూస్తున్నట్టు, చెవితో వింటున్నట్టు మనం చూస్తూనే ఉంటాం అవన్నీ కూడా.
అదంతా కూడా ప్రమాణంగా ఉంటుంది. కానీ మెలకు వచ్చిన వెంటనే ఆల్ దట్ బికమ్స్ అప్రమాణం. ఆల్ దట్ బికమ్స్ అదేంటి, దట్ వ్యాలిడిటీ, దట్ ఇట్ డస్ నాట్ బికమ్ ఎ వ్యాలిడ్ నాలెడ్జ్. ప్రమాణం అంటే ఏంటి? వ్యాలిడ్ మీన్స్ ఆఫ్ వ్యాలిడ్ నాలెడ్జ్ కదా. ప్రమాణం అనే దానికి ఇంగ్లీష్ లో ఏమంటారు? మీన్స్ ఆఫ్ వ్యాలిడ్ నాలెడ్జ్ అంటారు. ఆ వ్యాలిడ్ నాలెడ్జ్ కాదు, ఇట్ ఈస్ నాట్ ద మీన్స్ ఆఫ్ వ్యాలిడ్ నాలెడ్జ్. అది అప్రమాణీ భవతి. ఇట్ బికమ్స్ ఇన్వాలిడ్ యాజ్ అ మీన్స్ ఆఫ్ వ్యాలిడ్, యాజ్ అ మీన్స్ ఆఫ్ వ్యాలిడ్ నాలెడ్జ్, ఆర్ రాదర్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. అట్లా అప్రమాణీ భవతి స్వప్నకాల ప్రమాణమివ. స్వప్నకాలములో ఉన్నటువంటి ప్రమాణం మెలకు వచ్చిన తర్వాత ఏ విధంగా అప్రమాణం అవుతుందో అలాగా శాస్త్రం కూడా అప్రమాణం అవుతుంది. చాలా చాలా బోల్డ్ స్టేట్మెంట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ లైన్, లోకేచ వస్త్వధిగమే లోకే చ వస్త్వధిగమే ప్రవృత్తి హేతుత్వ అదర్శనాత్ ప్రమాణస్య. ప్రవృత్తి హేతుత్వ అదర్శనాత్ ప్రమాణస్య. ప్రపంచ లోక వ్యవహారంలో కూడా జనరల్ గా మనం చూస్తుంటాము అని చెప్తున్నాడు. ఏది లోకంలో కూడా, ఒక సపోజ్ నేను ఐ వాంట్ టు నో ద పెన్, తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ప్రమాణం అక్కర్లే కదా. లోకేపి లోకేశ వస్త్వధిగమే, ఒకానొక వస్తువును తెలుసుకోవడంలో, అధిగమం అంటే తెలుసుకోవడంలో, ప్రవృత్తి హేతుత్వ అదర్శనాత్ ప్రమాణత్వస్య. వస్తు అధిగమే, వస్తువు తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రమాణం అక్కర్లే కదా. అంతే. ఇంకొక విషయాన్ని తెలుసుకోవడానికి అదే మళ్ళీ ప్రమాణం కావచ్చు, కానీ ఈ విషయాన్నే తెలుసుకోవడానికి ప్రమాణం అక్కర్లే కదా. అదే విధంగా ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ప్రమాణం అక్కర్లేదు అని. తర్వాత తస్మాత్ నా ఆత్మవిద తస్మాత్ న ఆత్మవిదః కర్మణి అధికార ఇది సిద్ధం. కర్మణి అధికార ఇది సిద్ధం. తస్మాత్ అందువల్ల, నా ఆత్మవిద కర్మణి అధికార ఇది సిద్ధం. ఆత్మవిద అంటే ఆత్మవేత్త అయినటువంటి వాడికి కర్మణి అధికార, కర్మయందు అధికారము. కర్మయందు అధికారం అంటే ఏంటి? కర్మ చేయాలి అనేటువంటి ఒక మ్యాండేట్. అధికారం అంటే ఇంకొక అర్థం కూడా ఇది. ఆ యోగ్యత అనేటువంటి తోటి మ్యాండేట్ ఒకటి. ఆ కర్మ చేయాలి అనేటువంటి మ్యాండేట్ నా సిద్ధ్యతి ఇది, నాస్తి ఇది సిద్ధం. నాస్తి అనేది ఎక్కడుంది? ఆత్మవిద కర్మణి అది నా అధికార ఇది సిద్ధం. కర్మయందు అధికారం లేదు అని నిరూపించబడింది. సిద్ధం అంటే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అన్నట్టుగా, ఇది ఎస్టాబ్లిష్డ్ అని. సో నెక్స్ట్ శ్లోకానికి ఒక చిన్న అవతారిక ఉంది. ఈ నెక్స్ట్ శ్లోకం కూడా చాలా బాగుంది. విదుషః త్యక్తైషణస్య స్థితప్రజ్ఞస్య యతేః. చూడండి, విదుషః త్యక్తైషణస్య విదుషః త్యక్తైషణస్య స్థితప్రజ్ఞస్య యతేః ఏవ మోక్షప్రాప్తిః స్థితప్రజ్ఞస్య యతే ఏవ మోక్షప్రాప్తిః న తు అసన్యాసినః కామకామినః ఇది. న తు అసన్యాసినః కామకామినః ఇతి. కామకామినః దగ్గర డాష్ పెడదాంలే. న తు అసన్యాసినః కామకామినః ఇత్యేతమర్థం దృష్టాంతేన ప్రతిపాదయిష్యన్ ఆహ. ఇత్యేతం అర్థం దృష్టాంతేన ప్రతిపాదయిష్యన్ ఆహ. ఓకే. ఇక్కడ ఇంతకుముందు ఏం చెప్పాడు? విదుషః త్యక్తైషణస్య. విదుషః అంటే విద్వాన్ అయినటువంటి వాడికి. విదుషః అంటే విద్వాంసుడికి. ఎవడు విద్వాంసుడు? ఎవడు తత్వ విద్వాంసుడు, వ్యాకరణ విద్వాంసుడు, ఆ, ఏదో సాహిత్య విద్వాంసుడు కాదు. ఆత్మజ్ఞాని అయినటువంటి వాడికి త్యక్తైషణస్య, ఈ మూడు ఏషణలు లేనటువంటి వాడు. ఉదారేషణ, పుత్రేషణ, విత్తేషణ అని మూడు ఏషణలు ఉన్న. ఏషణ అంటే డిజైర్ అన్నమాట. ఆ డిజైర్లను వదిలేసినటువంటి వాడికి. అలాగే స్థిత ప్రజ్ఞస్య యతే, స్థిత ప్రజ్ఞుడైనటువంటి ఆ యతికి ఏవ మోక్ష ప్రాప్తి, అలాంటి వాడికే మోక్ష ప్రాప్తి అయ్యా. నతు అసన్యాసిన అంటే సన్యాసి కానటువంటి వాడికి. ఇక్కడ సన్యాసి అంటే ఆశ్రమ సన్యాసి అని చెప్పొచ్చు, కర్మఫల సన్యాసి అని కూడా చెప్పొచ్చు. రెండు రకాల సన్యాసం చెప్తున్నారు కదా భగవద్గీతలో. ఒకటి ఆశ్రమ సన్యాసి అంటే మొత్తం సర్వకర్మ సన్యాసం చేసినటువంటి వాడు. ఇంకొకడు కర్మ ఫలాన్ని సన్యసించినటువంటి వాడు. వీళ్ళిద్దరు కూడా ఒకటే ఆ, స్థాయి అని చెప్పని మనకు 18th చాప్టర్ లో మళ్ళీ కూడా చూడబోతున్నాం. ఒకటే స్థాయి అంటే జ్ఞాని అయినటువంటి వాడు కర్మ సన్యాసము చేయొచ్చు, కర్మ ఫల సన్యాసము చేసిన తర్వాత వాడు జ్ఞాని కూడా కావచ్చు. అది కర్మఫల సన్యాసి ఇద్దరు కూడా చెప్పుకోవచ్చు. నతు అసన్యాసిన కామకామిన. కామకామిన అంటే కామకామి అనేటువంటి పదానికి షష్ఠి ఏకవచనం. కామకామి అంటే కామములను కోరుకునేటువంటి వాడు. కామములు అంటే ఇక్కడ విషయాల్ని కోరుకునేటువంటి వాడు. నాకు అది కావాలి, ఇది కావాలి అనేటువంటి ఎప్పుడు డిజైర్ ఉంటుంది కదా. అలాంటి వాడికి ఇంకా మోక్షానికి టైం ఎక్కడుందండి? వాడు రోజు ఆఫీస్కి పోతుంటాడు, సాయంత్రం వరకు బిజినెస్ చేస్తుంటాడు, ఇంకేదో చేస్తుంటాడు. దాన్నే ఆ నిష్టతో
ఆ, ఆత్మనిష్టతో బిజినెస్ చేసేది కాదు. బిజినెస్ నిష్టతో బిజినెస్ చేస్తూ ఉండి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో జస్ట్ దీన్ని కూడా నేను ఐ ఆల్సో గో టు ఏ గురువు అన్నట్టుగా ఏదో చేస్తుంటాడు అనుకోండి. అలాంటి వాడికి కష్టం అంటే ఏంటున్నాడు. నతు అసన్యాసిన ఆత్మకామిన ఇత్యేతమర్థం దృష్టాంతేన ప్రతిపాదిష్యన్ అనే అర్థాన్ని, ఇత్యేతమర్థం అంటే అనే అర్థాన్ని, ఏ అర్థాన్ని, స్థితప్రజ్ఞుడు కావాలి, త్యక్తేషణ ఏషణాత్రయాన్ని వదిలినటువంటి స్థితప్రజ్ఞుడికి, అలాంటి వాడికి మోక్ష ప్రాప్తి. అంతేగాని సన్యాసం చేయనటువంటి వాడికి, కామకామి అంటే కామములు కోరేటువంటి వాడికి మోక్షం లేదు అనేటువంటి అర్థాన్ని ఒక దృష్టాంతంతో చూపించబోతున్నాడు. దృష్టాంతేన ప్రతిపాదయిష్యన్, దృష్టాంతము చేత ప్రతిపాదింపజేయడానికి, ప్రతిపాదన చేయడం అంటాం కదా, ప్రతిపాదన చేస్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు అని నెక్స్ట్ శ్లోకం. ఇక్కడ ఒక సముద్రాన్ని ఉదాహరణ ఇచ్చాడు. ఈ జ్ఞాని అయినటువంటి వాడు పెద్ద సముద్రం లాగా ఉంటాడట. ఆపూర్యమాణమచల ప్రతిష్టం ఆపూర్యమాణమచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. స శాంతిమాప్నోతి న కామకామి. పెద్ద పెద్ద గొప్ప స్టేట్మెంట్ చేయడానికి ముందు వ్యాస మహర్షి లేక శ్రీకృష్ణుడు ఆ ఛందస్సు కూడా మారిపోయింది. ఇక్కడ ఇంతకుముందు అనుష్టుప్ ఛందస్సు ఉన్నది, ఇక్కడ వేరే ఇంకొక వృత్తంలోకి వచ్చింది. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ అని రిధమే మారిపోయింది. ఆపూర్యమాణం పద విభాగం చూస్తే ఆపూర్యమాణం అనేది ఒక పదం, అచల ప్రతిష్టం అనేటువంటిది ఒక పదము, సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా, కామ అంటే కామాహ విసర్గ లోపం లోపించింది, తద్వత్ కామాహ యం ప్రవిశంతి సర్వే సహ శాంతిం ఆప్నోతి నా కామకామి. కామకామి అనేది మళ్ళీ ఒకటే పదమే. ఏమిటి ఇక్కడ అన్వయం ఏంటి? సముద్రంలోకి నీళ్లు పోతున్నాయండి. ఏవి? అన్ని నదుల ప్రపంచంలో అన్ని నదుల యొక్క నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి. ఒక నది నీళ్లు కొంచెం ఎర్రగా ఉంటుంది, ఒక నది నీళ్లు కొంచెం పచ్చగా ఉంటాయి, ఇంకో నది నీళ్లు ఇంకో రకంగా ఉంటాయి, ఒక టేస్ట్ ఇంకో టేస్ట్ ఉంటుంది, ఇంకో నది నీళ్లు ఇంకొక టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటాం కదా. ఎందుకంటే ఆ నది ప్రవాహ తీరాన్ని బట్టి, ప్రవాహ తీరంలో ఉన్నటువంటి చెట్లు, రాళ్ళు, గుట్టలు, వాటి స్వభావం ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఆ నదీ జలాలు కూడా రకరకాలుగా ఉంటుంది. నదీ జలాలు కూడా డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ కలర్స్ ఇట్లా ఉంటుంది. ఉదాహరణకి కడప జిల్లాలో చెప్తారు. కడప జిల్లాలో కుందు రివర్ అని ఒకటి ఉంది. కుందు అంటే కుముద్వతి అని. ఆ కుందు రివర్ నీళ్ళు ఎర్రగుంటాయి, ఎర్రగుంటాయి. ఆ నీళ్లు తాగినటువంటి వాళ్ళందరూ కూడా ఫ్యాక్షనిస్టులు అవుతారు అని చెప్పేటువంటి వాళ్ళు. కడప జిల్లాలో నేను ఎప్పుడో పనిచేసేటప్పుడు అక్కడ చెప్పేటువంటి వాళ్ళు, సార్ కుందు నీళ్లు తాగిన వాళ్ళందరూ కూడా వీళ్ళు ఫ్యాక్షనిస్టులు అవుతారు అని. సో కుందు రివర్ అనేది ఆ నీళ్లు ఎర్రగా ఉంటుంది అని. అక్కడ ఉన్నట్టు కొంచెం ఆ ఎర్ర నేల ఒక రకమైనటువంటి రాళ్ల మధ్యలో నుంచి ప్రవహిస్తూ అట్లుంటుంది కదా, వాళ్ళు కూడా అలాగే బిలీవ్ చేస్తారు, మేము కుందు రివర్ నీళ్లు తాగిన వాళ్ళం అని. సో ఆ విధంగా నదులు రకరకాలైనటువంటి గంధము, రకరకాలైనటువంటి ఆ, రంగు రంగు రుచి వాసనలు ఉన్నటువంటి రకరకాల నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిన తర్వాత వాటి రూపాన్ని కోల్పోతాయి, అన్నిటినీ కోల్పోతాయి. సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత సముద్రానికి ఏమన్నా మార్పు తెస్తున్నాయా అంటే సముద్రంలో ఎలాంటి మార్పును తేవడం లేదు. సముద్రం ఎలాంటి శోభ చెందదు, సముద్రంలో ఎలాంటి మార్పు లేదు, అదే లెవెల్లోనే ఉంటుంది. ఎప్పుడో మన చిన్నప్పటి నుంచి చూసినటువంటి బీచ్ అలాగే ఉంటుంది, బీచ్ లెవెల్ అలాగే ఉంటుంది. ఎప్పుడో తుఫాన్ వచ్చినప్పుడు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో అలాగే ఉంటుంది. తర్వాత అది ఇక్కడ ఒక ఉదాహరణ. అది ఎల్లప్పటికీ నింపబడుతూనే ఉంది, అది ఇక్కడ విషయం. ఆపూర్యమాణం, ఆపూర్యమాణం అంటే ఆ సమంత పూర్యమాణం పూరింపబడుతూనే ఉన్నదన్నమాట. శానచ్ ప్రత్యయం అంటాం చూడండి. ఆ శానచ్ ప్రత్యయం అంటే ప్రజెంట్ కంటిన్యూస్ సెన్స్. ఆపూర్యమాణం పూరింపబడుతూనే ఉన్నటువంటిది ఇది. ఆపూర్యమాణం అయినప్పటికీ కూడా ఈవెన్ దెన్ అచల ప్రతిష్టం. అచల, అచల అంటే ఏమాత్రం చలనం లేనటువంటి ప్రతిష్ట. ప్రతిష్ట అంటే స్థితి, ప్రతిష్ట అంటే ఒక స్థితి, స్టేటస్. అచల ప్రతిష్టం అంటే ఒక అచలమైనటువంటి స్థితి, కదలనటువంటి స్థితి, మార్పు లేనటువంటి స్థితి. అలాంటి అచల ప్రతిష్టం సముద్రం, అలాంటి సముద్రాన్ని అని. సముద్రం అనేది ఇక్కడ ఏంటి? సముద్రమును అని ద్వితీయ ఏకవచనం. సముద్ర అనేది పుంలింగ శబ్దం కదా, సముద్రం అంటే సముద్రమును అని. అచల ప్రతిష్టం సముద్రం, స్థిరంగా ఉన్నటువంటి సముద్రమును. అచల ప్రతిష్టం అనేటువంటిది ఇక్కడేంటి? ఒక విశేషణం.
అచల ప్రతిష్టం సముద్రం, నిలకడగా ఉన్నటువంటి సముద్రములేకి ఈ నీళ్ళన్నీ కూడా, ఆపహ అంటే నీళ్ళన్నీ కూడా, యద్వత్ ప్రవిశంతి, యద్వత్ అంటే ఏ విధంగా అయితే ప్రవిశంతి, ఏ విధంగా ప్రవేశిస్తున్నాయో, అంటే సముద్రానికి ఎలాంటి శోభను కలిగించకుండా, సముద్రంలో ఎలాంటి మార్పును తేలేకుండా ఎలాగైతే ప్రవహిస్తున్నాయో, సముద్రంలో లీనమైపోతున్నాయో అంటున్నాడు శంకరాచార్యుల వారు. ఏ విధంగా లీనమైపోతున్నాయో, తద్వత్ ఆ విధంగా, కామాహ, కామాహ అంటే ఇచ్చా, కోరికలు అంటున్నారు. మధుసూదన సరస్వతి కొంత కోరికలే కాకుండా విషయాలు అని కూడా స- స- మధుసూదన సరస్వతి లాంటి వాళ్ళు రాశారు. రెండు ఒకటే. తద్వత్ కామాహ ఎం ప్రవిశంతి, ఏ ఏ ఆత్మజ్ఞానినైతే, ఎం అంటే ఎవరినైతే అని, ఎం కామాహ ప్రవిశంతి తద్వత్, ఆ విధంగా కామములన్నీ కూడా, కోరికలన్నీ కూడా ఏ మనిషిలో అయితే ప్రవేశించి లీనమైపోయి డిజపియర్ అయిపోతున్నాయో, ఆ విధంగా ఆ కోరికలన్నీ కూడా అతనిలో డిజపియర్ అయిపోయాయి అన్నమాట. వస్తువులకు వేళ్ళు ఉండొచ్చు, వస్తువులు ఉన్నప్పటికీ కూడా అని, అది కూడా భాష్యంలో ఉంది. వస్తువులకు వేళ్ళు ఉన్నప్పటికీ కూడా కోరికలు, ఆయనలో కోరికలు ఉంటే రాగద్వేషాలు ఇక్కడ. కోరికలు ఉంటే అది కావాలి, ఇది కావాలి అనేటువంటిదే కాదు, రాగద్వేషాలు కూడా, అవన్నీ కూడా కంప్లీట్ గా ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్ అనే దాన్ని సాధించాడు కాబట్టి, ఆ రాగద్వేషాలు కూడా లేకుండా, అంత కూడా అతనిలో ఎలాంటి వికారము లేకుండా, వికారం అంటే మార్పు, ఎలాంటి మనసులో ఎలాంటి మార్పు లేకుండా అవన్నీ కూడా అతనిలో ప్రవేశిస్తున్నాయి అని ఇక్కడ. తద్వత్ కామాహ యం ప్రవిశంతి సర్వే, కామాహ సర్వే యం ప్రవిశంతి, అన్ని కామములు కూడా, అన్ని కోరికలు కూడా ఎవరినైతే చెబుతాయో, సహ అలాంటి వాడు శాంతిం ఆప్నోతి. శాంతి అంటే ఇక్కడ అర్థం ఏం చెప్పారంటే మోక్షాన్ని. శాంతి అంటే మనం మామూలుగా శమధమతి తిష్టలో వచ్చేటువంటి ఆ శాంతి లోవర్ లెవెల్. సో శాంతి ఆప్నోతి అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ని బట్టి మనం ఏం చెప్పాలి, సందర్భాన్ని బట్టి మోక్షం అని చెప్పాలి. సో సార్ శాంతి ఆప్నోతి నా కామకామి, కామకామి అయినటువంటి వాడు ఆ కామములనే కోరుతాడు కాబట్టి కామకామి అన్నారు. కామాన్ కామయతే ఇది కామకామి. కామాన్, కామములనే కోరుతున్నాడు వీడు, అందుకని వీడు కామకామి అయినాడు అనమాట. అది ఇక్కడ, ఇది శ్లోకం స్థూలమైనటువంటి అర్థం ఇదనమాట. ఆపూర్యమాణం పూరింపబడుతున్నటువంటి, అచల ప్రతిష్టం నిలకడగా ఉన్నటువంటి సముద్రం, సముద్రమును, ఆపహ నదుల నీరు, నదుల నీరు ముఖ్యంగా, ఆ, ఆపహ ప్రవిశంతి, యద్వత్ ప్రవిశంతి, ఎలాంటి శోభ కూడా కలుగజేయకుండా, ఎలాంటి మార్పును కలుగజేయకుండా ఎలా ప్రవేశిస్తున్నాయో, తద్వత్ అలాగే, ఎం ఏ ఆత్మజ్ఞానినైతే కామాహ ప్రవిశంతి, ఈ కోరికలన్నీ కూడా ప్రవేశించి లీనమైపోతున్నాయో, సర్వే అలాంటి వాడు సహా శాంతిం ఆప్నోతి, మోక్షాన్ని పొందుతాడు. నా కామకామి, కామాలను కోరేటువంటి వాడు పొందడు అని ఇక్కడ విషయం. భాష్యం చూద్దాం, టైం ఉంది. ఆపూర్యమాణం అద్భిః ఆపూర్యమాణం అద్భిః అచల ప్రతిష్టం, అచలతయా ప్రతిష్ఠా అవస్థితిః యస్య తం, అచల ప్రతిష్టం అచలతయా ప్రతిష్ఠా అవస్థితిః యస్య తం, అచల ప్రతిష్టం సముద్రం, అచల ప్రతిష్టం సముద్రం, ఆపః సర్వతో గతాః ఆపః సర్వతో గతాః ప్రవిశంతి స్వాత్మస్థం అవిక్రియమేవ సంతం యద్వత్, ప్రవిశంతి స్వాత్మస్థం అవిక్రియమేవ సంతం యద్వత్ యద్వత్ తద్వత్ కామాః విషయసన్నిధావపి, తద్వత్ కామాః విషయసన్నిధావపి సర్వతః ఇచ్ఛావిశేషాః సర్వతః ఇచ్ఛావిశేషాः యం పురుషం సముద్రమివ ఆపః యం పురుషం సముద్రమివ ఆపః అవికుర్వంతః ప్రవిశంతి, అవికుర్వంతః ప్రవిశంతి సర్వే ఆత్మని ఏవ ప్రలీయంతే, సర్వే ఆత్మని ఏవ ప్రలీయంతే స్వాత్మవశం కుర్వంతి. న స్వాత్మవశం కుర్వంతి. ఇక్కడికి అర్థం ఇంకా పూర్తి కాలే, సెంటెన్స్ కార్తీ కాలే. ఎవరినైతే ప్రవేశిస్తాయో, ఎవరినైతే వశం చేసుకోలేదో అనే చోట ఆగింది అనమాట ఇక్కడ వాక్యం. ఇంకా లేకుంటే ఆ వాక్యం కూడా చదివేసేయచ్చు. స శాంతి మోక్షం ఆప్నోతి స శాంతిం మోక్షం ఆప్నోతి న ఇతరః కామకామి. న ఇతరః కామకామి. ఓకే, అక్కడ వరకు ఆపుదాంలే, అక్కడ కూడా ఇంకా కొంచెం రాజు ఉంది, అక్కడ వరకు ఆపుదాం. ఆపూర్యమాణం అద్భిః, అద్భిః అంటే నీటి చేత, ఆపూర్యమాణం నింపబడుతున్నది అయినప్పటికీ కూడా, నింపబడుతున్నది, ఇట్స్ గోయింగ్, ఇట్ ఇస్ కంటిన్యూస్లీ గోయింగ్ ఆన్.
అపూర్యమాణం అద్భిః. అచల ప్రతిష్టం అంటే ఏమిటి? అచలతయ. అచలం అంటే ఏంటి? చలనం లేనిది. అచలతయ అంటే చలనం లేకుండా అని అంతే. అచలనం లేకుండా ప్రతిష్ట అవస్థితి. అచల ప్రతిష్ట అంటే దానికి ఏమన్నాడు విగ్రహవాక్యము? అచలతయ ప్రతిష్ట యస్య తమ్ అని. అచలమైనటువంటి ప్రతిష్ట అవస్థితి, ఒక స్థితి ఎవరికి దేనికైతే ఉన్నదో అది అని. కదలనటువంటి స్థితి దేనికి ఉన్నది? సముద్రానికి ఉన్నది. మార్పు లేనటువంటి స్థితి దేనికి అంటే సముద్రానికి ఉన్నది. సో అచలతయ ప్రతిష్ట. ప్రతిష్ట అంటే ఏంటి? మామూలుగా ఉన్న అబ్బా గొప్ప ప్రతిష్టావంతుడు అంటే అంటాం. అంటే బాగా స్థితి నిలకడగా ఉన్నటువంటి స్థితి అని. ఆ ప్రతిష్ట అవస్థితి యస్య తం, అలాంటి దాన్ని ఏమిటి? అచల ప్రతిష్టం సముద్రం. అలాంటి అచల ప్రతిష్టమైనటువంటి సముద్రాన్ని, నిలకడగా ఉన్నటువంటి లేక చలనం లేనటువంటి స్థితి గల సముద్రాన్ని ఆపహ సర్వతోగతాః. సర్వతోగతాః వివిధమైనటువంటి నదుల నుండి, అనేకమైనటువంటి నదుల నుండి, ప్రపంచంలోని నదుల నుంచి కూడా సముద్రంలోకి పోతుంటాయి కదా, ఆ నదుల నుండి ప్రవిశంతి స్వాత్మస్థం అవిక్రియమేవ సంతం. స్వాత్మస్థం అనే పదం ఇంపార్టెంట్ ఇక్కడ. స్వాత్మస్థ, స్వస్థ అన్నాడు చూడండి. స్వస్థ, స్వాస్థ్యం అనే పదం ఇంతకు ముందు ఉన్నాం. స్వస్థ అంటే ఏమిటి? స్వస్మిన్నైవ స్థిత. స్వస్మిన్ స్థిత స్వస్థ. తన యందు ఉన్నటువంటి వాడు అంటే ఏమిటి? తన స్వరూపమందే ఉన్నటువంటి వాడు. స్వాస్థ్యం అంటే ఏమిటి? తన స్వరూపంలో తను ఉండడం, తన స్వరూప జ్ఞానంలో తాను ఉండడం అన్నమాట. ఇక్కడ కూడా స్వాత్మస్థం, తన ఆత్మయందే ఉన్నటువంటి వాడు అంటే తన ఆత్మ జ్ఞానం ఉందే ఉన్నటువంటి వాడు అని. స్వాత్మస్థం అవిక్రియమేవ సంతం. ఇప్పుడు సముద్రాన్ని ఆ స్వాత్మస్థుడితో పోల్చాడు. ఆ స్వాత్మస్థం అవిక్రియమేవ సంతం, అవిక్రియంగానే ఉన్నటువంటి దానిని. సంతం అంటే ఉన్నటువంటి దానిని. అవిక్రియమేవ సంతం, అవిక్రియంగానే ఉన్నటువంటి దానిని. యద్వత్ ఏ విధంగా అయితే ఆమ్, నదులన్నీ నీళ్ళన్నీ ప్రవేశిస్తున్నాయో తద్వత్ కామాహ. రికార్డింగ్ జరుగుతుందా శ్రీనివాస్? డిస్టర్బ్ అయిందా ఏమన్నా? లేదు కదా, ఓకే. తద్వత్ కామాహ. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది పిక్చర్ లో. తద్వత్ కామాహ. తద్వత్ అంటే అలాగే. కామాహ అంటే ఏమిటి? విషయ సన్నిధావపి సర్వతః ఇచ్ఛా విశేష. విషయ సన్నిధవు అపి అంటే ఆ, విషయములన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు అనుకోండి, విషయ సన్నిధి ఉన్నది. విషయ సన్నిధి ఏంటంటే ఆయనకి బంగళాలు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఇచ్చా విశేషాహ యం న ప్రవిశంతి. అతని యందు ఆ రాగద్వేషాలు ప్రవేశించవు అని. ఉదాహరణకి మనం భాగవతంలో కథ ఉన్నదండి. భాగవతంలో నారదుడు ఒకసారి శ్రీకృష్ణుడి సంసారం ఎలా ఉంది అని టెస్ట్ చేయడానికి వెళ్ళాడట. టెస్ట్ చేయడానికి వెళ్ళి అక్కడ మన సినిమాలో కూడా చూసాం, ఎక్కడ దేనిలోనో సినిమాలో చూసాం. ఆ కృష్ణ తులాభారం అన్న ఏదో దేనిలోనో చూసామండి. చాలా పాత సినిమా. చాలా బాగుంది కూడా, చాలా బాగుంది ఆ సినిమా. బాగుంది అంటే ఎవరో డైలాగ్స్ రాసినటువంటి వాళ్ళు చాలా గంభీరంగా, చాలా కరెక్ట్ గా రాశారు. సో దానిలో ఏమిటి? ఆ, సినిమాలో కాదు, భాగవతంలో నారదుడు రుక్మిణి ఇంటికి పోతాడు. అక్కడ కూడా రుక్మిణితో ఏదో పాచికలాడుతున్నా, ఏదో పూర్వకాలంలో పాచికలాడడం ఇంతే కదండి. పొద్దు పోవడానికి ఇంకేం టీవీలు లేవు, పడలేవు. ఏదో పాచికలాడుకుంటున్నా, ఏదో మాట్లాడుకుంటున్నా ఉన్నాడు. సరే అక్కడ చూసి "ఓ, ఇప్పుడే వస్తానని చెప్పి మళ్ళీ ఇంకో సత్యభామ ఇంటికి పోయినాడు. సత్యభామ ఇంటి అక్కడ కూడా ఉన్నాడు ఆయన. ఇలానే అందరూ రాణులు అందరు రాణులు కూడా, అందరు రాణులు ఇంట్లో ఎవడో ఒక ఇంట్లో పిల్లల్ని ఆడిస్తున్నాడు, ఇంకో ఇంట్లో ఇంకేదో ఉయ్యాలు ఊపుతున్నాడు పిల్లలకి, ఇంకో ఇంట్లో ఏదో భార్యతో పరాచికాలు ఆడుతున్నాడు, ఇంకో ఇంట్లో భోంచేస్తున్నాడు. ఈ విధంగా అన్ని ఇళ్లలోనూ తనే కనిపించాడు. సో ఆ విధంగా అతనిలో ఏమన్నా మార్పు ఉన్నదా అంటే అతనిలో ఎలాంటి మార్పు లేదు. అవన్నీ కూడా మాయికమైనటువంటి రూపాలు అని చెప్పని అక్కడ భాగవతంలో మనం చూస్తాం. సో ఆ విధంగా ఆ, ఇక్కడ ఇది తద్వత్ కామః విషయ సన్నిధవపి అంటే విషయములు అంటే ఏంటివి అవి? మనస్సులో వికారాన్ని కలిగించేటువంటివి, అంటే మనసులో రాగద్వేషాలు కలిగించేటువంటివి. ఇప్పుడు నాకు ఎదురుగా మంచి విషయం. ఎనీథింగ్ రాంగ్ శ్రీనివాస్? ఏదో మిస్సింగ్ వస్తుంది. సారీ సార్, అంటే నేను డిస్కనెక్ట్ అయిపోయినాను. నా నెట్వర్క్ సరిగా లేదు. ఇప్పుడు మళ్ళీ జాయిన్ అయ్యాను. ఇది రికార్డ్ అవుతుందా లేదా? రికార్డ్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. నా దగ్గర ఇష్యూ. ఓకే, రైట్. తద్వత్ కామాహ అదే విధంగా విషయ సన్నిధౌ అంటే విషయములు ఉన్నప్పటికీ కూడా, ఎదురుగ్గా విషయములు ఉన్నప్పటికీ కూడా, విషయ సన్నిధౌ అపి సర్వతః ఇచ్ఛా విశేష. ఇచ్ఛా విశేషములు రకరకాలైన, ఒకటి దానిపైన ఇచ్చ కోరిక ఉంటుంది, ఇంకో దానిపై ద్వేషం ఉంటుంది, ఒకటి లైక్ డిస్లైక్ అంటాం కదా, లైక్స్ అండ్ డిస్లైక్స్ ఇవన్నీ కూడా ఎవని యందు ప్రవేశించవో యం పురుషం సముద్రమివ ఆపహ అపి అవికుర్వంతః
ఈ సముద్రములేకైతే సముద్రములేకి నీళ్లు ఎలాగైతే ఎలాంటి మార్పును తేకుండా చేరుతాయో అని, సముద్రంలోకి నీళ్లు దాన్ని ఎలాంటి మార్పు లేకుండా ప్రవేశిస్తాయో ఆ విధంగా అని. యం పురుషం సముద్రమివ ఆపహ, సముద్రములోకి నీళ్ల వలె అవికుర్వంతః అంటే ఎలాంటి మార్పును తెలియకుండా, ఎలాంటి మార్పును కలిగించలేకుండా ప్రవిశంతి సర్వే ఆత్మని ఏవ ప్రలీయంతే, ఆత్మయంతే ప్రలీయంతే లీనమైపోతున్నాయి. లీనమైపోతున్నాయి అంటే ఏంటి? దే జస్ట్ డిజపియర్. ఆత్మయందే లీనమైపోతున్నాయి. అంటే విషయములు ఉండొచ్చు. ఇప్పుడు రాముడు వీళ్ళందరూ శ్రీరాముడు కావచ్చు, జనకుడు కావచ్చు, ఇంకా రాజర్షులు చాలా మంది, అనేక రాజర్షుల ఇవన్నీ మనం చూస్తాం మన ఇండియన్ మిథాలజీలోను, ఇండియన్ స్టోరీస్ లో. ఈ రాజర్షులందరూ ఏంటి? రాజానశ్చతే ఋషయశ్చ, రాజులు అట్ ది సేమ్ టైం ఋషులు. వాళ్ళందరూ కూడా ఏంటి? రాజులైనప్పటికీ కూడా జ్ఞానులు అన్నమాట. సో అది ఇక్కడ విషయం. అలాంటి జ్ఞానులు ఆ, జ్ఞానుల విషయంలో ఈ విషయములు ఉన్నప్పటికీ, జ్ఞానుల సందర్భంలో ఈ విషయములు అనేటువంటి ఉన్నప్పటికీ కూడా అవి వాళ్ళలో మార్పును కలిగించవు, ఎలాంటి వికారమును ఎలాంటి మార్పును కలిగించవు అని ఇక్కడ విషయం. ఇచ్ఛా విశేషాహయం పురుషం సముద్రమేవ అవికుర్వంతః అంటే ఎలాంటి వికారాన్ని కూడా కలిగించకుండా ప్రవిశంతి సర్వే ఆత్మని ఏవ ప్రలీయంతే నా స్వాత్మవశం కుర్వంతి, తమ వశాన్ని చేసుకోవు. ఈ విషయాలు ఉండలేదు, మిగతా అందరినీ కూడా తమ వశాన్ని చేసుకుంటాయి. ఒక విషయాన్ని చూసిన వెంటనే దాని ఎంబడి పోతున్నానంటే అర్థం ఏంటి? దాని వశం అయిపోయాను. ఏదో వస్తువులు చూసిన వెంటనే అది నాకు కావాలి అని అనుకున్నాను అనుకోండి, దాని వశం అయిపోయాను కదా నేను. అలాగా ఇతన్ని కలిగించలేవు అని. ఇక్కడ కాకపోతే టైం సమయం అయిపోయింది. ఈ వాక్యాన్నే ఈ తద్వత్ కామ అనే చోటు నుంచి మళ్ళీ చదువుదాం. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ చదువుదాం. ఇప్పుడు ఇక్కడికి ఇది ఆపుదాం. ఏందో సంథింగ్ రాంగ్ విత్ ది రికార్డింగ్ ఆల్సో. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య. మళ్ళీ క్లాస్ మనం మండే నాడు ఉంటుంది, అది కాన్ఫరెన్స్. అంతేనా? ఓకే, మండే. రైట్. ఓకే సార్. ఓకే.